వెల్కమ్ బ్యాక్. పార్టీ పవర్లోకి వస్తే మంత్రినైపోతానని కలలుగన్నారు. కానీ టైం బ్యాడ్. పార్టీ అధికారంలోకి రాలేదు. అధికార పార్టీలోకి జంపు కొట్టైనా కేబినెట్ కల నిజం చేసుకోవాలని సొంత పార్టీకి దూరమయ్యారు. అక్కడ అవకాశం రాలేదు. మబ్బులను చూసి ముంత వలకబోసుకున్నట్లయిందని సొంత పార్టీ అధినేతకు దగ్గరయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. జలీల్ ఖాన్ విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతానని బోలెడాశలు పెట్టుకున్నారాయన. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఎన్నికల్లో తాను గెలిచినా పార్టీ ఓడిపోవడంతో అంతా భ్రాంతియేనా అని పాడుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లకు అధికార పార్టీకి చెందిన మిత్రుల నుంచి సంకేతాలొచ్చాయట. మా పార్టీలో చేరితే బావుంటుందని సలహాలిచ్చారట. దీంతో కొందరు మంత్రుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారట జలీల్. అంతేకాదు, గతంలో టీడీపీలో పనిచేసిన చొరవతో ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర తన మనసులో మాట బయటపెట్టారట. బాబు నవ్వే సూరుకున్నారట. అంతే, అప్పట్నుంచి ఒక్కో అడుగు ముందుకు పడకపోవడంతో జలీల్ వర్గీయుల్లో కలవరం మొదలైంది. టీడీపీలో చేరాలనుకున్న జలీల్ ప్రయత్నాలు వికటించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పార్టీ మారతారంటే ఓకే, కానీ అందుకు జలీల్ కొన్ని షరతులు పెట్టడం టీడీపీలో కొందరికి నచ్చలేదట. అధికార పార్టీలో తన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ లోటును తనదారా తీర్చుకోవాలని రెడ్ కార్పెట్ స్వాగతం పలికి చేతిలో మంత్రి పదవి పెట్టాలని జలీల్ కోరుకోవడం అధికార పార్టీ నేతలకు ఏమాత్రం రుచించలేదట. పార్టీలోకి రాకముందే ఈ షరతులేంటని కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. మీ సేవలు అవసరం లేదని టీడీపీ నేతలు మొహం మీదే చెప్పేయడంతో జలీల్ రాకకు బ్రేక్ పడింది. టీడీపీ నేతలతో ఎమ్మెల్యే జలీల్ మంత్రాలు సాగుతుండగానే ఈ వ్యవహారం వైసీపీ పెద్దల చెవిన పడిందట. నేరుగా అధినేత జగన్ దృష్టికి వెళ్లడంతో ఎమ్మెల్యేలకు తలంటారని సమాచారం. ఓవైపు టీడీపీలోకి వెళ్లాలనుకున్న ప్రయత్నాలు వికటించడం, మరోవైపు సొంత పార్టీలో పరిస్థితి రివర్స్ అవడంతో ఎమ్మెల్యే జలీల్ ఉలిక్కిపడ్డారట. సొంత పార్టీలో చిక్కులు తప్పవని కంగారు పడ్డ జలీల్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని, పార్టీ మారనని అధినేత ముందు అయిష్టంగానే చెప్పాల్సి వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు, అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేసినందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అత్యుత్సాహమో లేక పార్టీ పెద్దల దృష్టిలో పడాలనో తెలియదు, కానీ ఇటీవల జలీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. పార్టీ నిర్వహించే బంద్ను విజయవంతం చేసేందుకు అవసరమైతే ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయాలంటూ బెజవాడ సీఆర్డీఏ కార్యాలయం దగ్గర జరిగిన బహిరంగ సభలో జలీల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన బెజవాడ పోలీసులు సదరు ఎమ్మెల్యేకు హెచ్చరిక లేఖ పంపారు. దీంతో బంద్ అనుకున్నంత విజయవంతం కాలేదు. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారట. దీంతో జలీల్ సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఇప్పటికీ జలీల్ మనసులో మంత్రి పదవిపై ఉన్న ఆశ ఏమాత్రం తగ్గలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరి 2 సంవత్సరాలైనా అధికార పార్టీకి చేరువ కావడం ఖాయమని, తనకు మంత్రి పదవి వచ్చి తీరుతుందని వైసీపీ ఎమ్మెల్యే జలీల్ తన అంతరింగుకులతో చెప్పారట. ఇప్పటికే ఓసారి అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించి అధినేతతో ముట్టికాయలేయించుకున్న జలీల్ ఆ తర్వాత కూడా ఎటుకు తేల్చుకోలేని గందరగోళంలోనే ఉన్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.